ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు జేబులకు చిల్లులు పెడుతుంటే వాటికి వంట గ్యాస్ తోడైంది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై 37.5 రూపాయలు పెరిగితే సబ్సిడీ బండపై 2 రూపాయలు బాదుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బండ గుదిబండగా మారుతోందంటూ సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు. వంట గ్యాస్ ధరలు మరింత ప్రియమయ్యాయి. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రేటుకు 37 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అలాగే సబ్సిడీ సిలిండర్ పై 2 రూపాయల భారాన్ని మోపింది చమురు సంస్థ. పెరిగిన ధరలతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రేటు ఢిల్లీలో 492 రూపాయల నుంచి 529 రూపాయల 50 పైసలకు చేరింది. సబ్సిడీ సిలిండర్ రేటు 430 రూపాయల నుంచి 64 పైసలకు చేరింది. అయితే ఏరియాని బట్టి పట్టణాన్ని బట్టి రేట్లలో మార్పులుంటున్నాయి. ధర పెరుగుదల నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ముందే ఓపెన్ గా ప్రకటించకుండా వెబ్సైట్ లో పెరిగిన ధరల్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంచింది. దీంతో పెరిగిన ధరలు సోమవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే వినియోగదారుల ఆగ్రహానికి అదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక్కో వినియోగదారుడికి ఏటా 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తాయి. అంతకు మించి కొనుగోలు చేస్తే నాన్ సబ్సిడీ సిలిండర్ ధర చెల్లించాల్సి ఉంటుంది. వాటి రేట్లు ఇప్పుడు పెరిగాయి. అయితే చాలా ప్రాంతాల్లో ప్రజలు 12 సిలిండర్లకు మించి వాడుతుండటంతో వారిపై భారం పడుతోంది.